దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడుపుతున్నారా? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా క్రీస్తు రాజ్యవ్యాప్తి ఎంతగా జరుగుతుందంటే నిన్ను దీవించడానికి, నిన్ను కట్టడానికి. అందుకని రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ దినం. యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడి ఆయన రక్తంలో కడగబడి కొత్త సంవత్సరం వచ్చింది, దీవించబడ్డారు, వాగ్దానాలు వచ్చాయి, అంతవరకు కాదండి. దీవెన కొరకు దేవుణ్ణి అంగీకరించొద్దు, కానీ ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళటానికి మనం. కాబట్టి అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది, నేను బాగుపడ్డా, దీవించబడ్డా. నిజమే, దీవెనతో ఆగిపోతావా? నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఆయనే సత్యం కదా, ఆయనే జీవం, ఆయన ద్వారానే యేసయ్యే నీకు. కాబట్టి ఈరోజు క్రీస్తు వైపు చూడండి. రెండో విషయం, ఆత్మికంగా పడిపోతే ప్రార్థన జీవితంతో లేపుకోండి. మంచి మనసు కలుగుండి. ప్రతి విషయంలో క్రీస్తుకు దగ్గర అవ్వండి. ఏ విషయాల్లో మీరు సరిగ్గా లేరో సరి చేసుకోండి, రూపుదిద్దుకోండి. మంచి మనసు కలిగి ప్రభువుని మీరు ఎట్లా ప్రేమించాలి అంటే, దేవా నాకు ఎవరున్నా ఏమున్నా లేకున్నా నువ్వు నాకు చాలు అనేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఈరోజు ఒక్క మాట చదువుతున్నాను చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం, 2వ మాట నేను చదువుతాను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలిచి చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు. ఏ చెట్లు అంటే ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఎట్లనో ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఫలించే విధంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఫలభరితంగా దేవుడు ఆ కార్యం జరిగించబోతున్నాడు. అనేక రీతులుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. కాబట్టి ఫలింపు, నువ్వు అభివృద్ధి పొంది ఫలించదు. వాగ్దానం, నీవు అభివృద్ధి నొంది ఫలించదు. నేను అభివృద్ధి నొంది ఫలించబోతున్నాను. మరి ఫలించేటప్పుడు ఏం చేస్తాడంటే, మనం చెట్టు పెట్టినప్పుడు మంచి కాయలు, పువ్వులు కాయాలంటే అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న ఏమంటే తొట్లు, చెత్త, చెదారము ట్రిమ్మింగ్ చేసేస్తాం. ట్రిమ్మింగ్ చేసేసి ఏం చేస్తాం, ఆ చెత్త అంతా ఖాళీ చేసేస్తాం. అట్లానే నువ్వు ఫలించే చెట్టు కాబట్టి నిన్ను కూడా ఏం చేస్తాడంటే, ట్రిమ్మింగ్ చేస్తున్నప్పుడు, నీలో చెత్త తీస్తున్నప్పుడు, నాకు దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడు, నాకు ఇట్లా అని నువ్వు దేవుని మీద అలగొద్దు, సేవకుల మీద అలగొద్దు, సంఘం మీద అలగొద్దు. నేను గద్దిస్తున్నప్పుడు నా మీద వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతానంటే, నువ్వు ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఫలించాలంటే ట్రిమ్మింగ్, షేప్, అన్నీ కూడా కటింగ్, అన్ని క్లీనింగ్, ఇవన్నీ చేస్తాం. నిన్ను కూడా దేవుడు అట్లా చేస్తున్నాడు. కాబట్టి రిసీవ్ చేసుకుంటే ఆ బ్లెస్సింగ్ పొందు.